హాయ్ అండి అందరికీ. రాహు కేతుల గురించి తెలుసుకునే సెకండ్ వీడియో. రాహు కేతులు ఎవరు? జాతకంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారు? వీళ్ళు ఎవరికి భయపడతారంటే, జ్యోతిష శాస్త్రంలో రాహు కేతువుల గ్రహాలు రెండు స్వభావరీత్యా క్రూరమైనవి పరిగణించబడతాయి. ఈ రెండు గ్రహాలు తిరోగమన ఉద్యమానికి ప్రసిద్ధి చెందారు. రాహు కేతువు ఛాయాగ్రహాల వర్గంలోకి వస్తారు. ఈ రాశి మే 18న ఈ రెండు గ్రహాలు తమ రాశిని మార్చుకోనున్నాయి. రాహుకి మొండెం ఉండదు, కేవలం తల మాత్రమే ఉంటుంది. కేతువుకి మొండెం ఉంటుంది, కానీ తల మాత్రం ఉండదు. రాహు కేతువుల జాతకం ప్రభావం ఏమిటో తెలుసుకుందాం. మే 18 ఆదివారం రోజున రాహు కేతువులు రాశులు మార్చుకున్నారు. ఇవి రెండు ఛాయాగ్రహాలు. వీటికి సొంత రాశి లేదు. అయితే తిరోగమనం చెందిన తర్వాత ఇవి ప్రతి రాశిలో 18 నెలల పాటు ఉంటాయి. ప్రతి ఒక్కరూ రాహు కేతు దుష్ట ప్రభావాలు భయపడతారు. అందరికీ భయపెట్టే ఈ ఇద్దరు ఎవరికి భయపడతారు? అతడు ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు. రాహు కేతులనే రెండు భాగాలుగా విభజించింది శ్రీ మహావిష్ణువు. రాహు కేతువులు మత గ్రంథాలు, పురాణాల ప్రకారం రాహు కేతు అసలు పేరు స్వర్భాను. రాహువు తల్లి పేరు సింహిక, తండ్రి పేరు విప్రచట్టి. రాహువు తల్లి సింహిక హిరణ్యకశిపుని కుమార్తె. రాహువుకి 100 మంది సోదరులు, ఒక సోదరి ఉన్నారు. సోదరి పేరు మహిష్మతి. స్వర్భాను 100 మందిలో పెద్దవాడు. క్షీరసాగర మథనంలో తర్వాత స్వర్భాను రాహు కేతువులుగా మారాడు. రాహు కేతువుగా ఎలా మారాడు? సముద్ర మథనం నుంచి అమృతం వెలువడిన తర్వాత అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య వివాదం చెలరేగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అతని అందానికి ఆకర్షితులై దేవదానవులు అందరూ మోహిని దేవి మాట వినడం ప్రారంభించారు.